భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు నిప్పంటించారు. హస్తం ఆగ్రహాలపై గులాబీ లీడర్లు మండిపడ్డారు. ఓటమి భయంతోనే దాడులకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. గులాబీ క్యాడర్ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు తాతా మధు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతి చోట రౌడీల రాజ్యం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాలు రౌడీ మూకలు మణుగూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద ఒక ఫ్యాసిస్టు దాడి చేయటం అనేది జరిగింది. పట్టపగలు వందలాది మంది గుండాలు అల్లరి మూకలు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్నంతా బజార్లో కుప్పబోసి పెట్రోల్ పోసి తగలబెడితే కూతవేటు దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు గడ్డి బీకుతున్నారని నేను అడుగుతున్నా. చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దాడులకు పాల్పడటం జరిగింది. మా ఒక్కళ్ళ మీద కాదు. 2 రోజుల క్రితం సిపిఎం పార్టీ నాయకుడు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సామినేని రామారావు గారిని ఉదయం పూట కిరాయి హంతకుల చేత హత్య చేయించడం అనేది జరిగింది. సిరిసిల్లాలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. భువనగిరిలో జిల్లా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు వారి సొంత ఆస్తి వారి ఇల్లు పార్టీ ఆఫీస్గా మార్చుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇంటిని 2-3 ద్వారా చేతులు మారి ఫైనల్గా వారు కొనుక్కున్నారు. అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ. దాన్ని ఈరోజు హరీష్ రావు గారి ఫాదర్ తండ్రి చనిపోయినందుకు హరీష్ రావు గారిని మా పార్టీ నాయకుల్ని వారిని పరామర్శించడానికి మణుగూరు నుంచి పార్టీ కార్యకర్తలు రేగా కాంతారావు గారు కంప్లీట్గా అక్కడి నుంచి అందరూ వచ్చి కొంతమంది కాంగ్రెస్ గూండాలు అక్కడ ఉన్నటువంటి ఆఫీసును పగలగొట్టి దారుణమైన కాండ ఫర్నిచర్నంతా కూడా తగలబెట్టి తీవ్రంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. నిన్నటి సర్వే రిపోర్ట్తో బేజారెత్తిపోయి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసహనంతో ఎక్కడికక్కడ మరి అల్లర్లు చేయాలనే ఆలోచనకు వచ్చిందో ఏమో కానీ ఇది తప్పు. మా పార్టీ కార్యకర్తలు లేనప్పుడు అక్కడ ఎవరు లేని సమయంలో పగలగొట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఒక ఫ్లెక్సీ పెట్టి మా పార్టీ గద్దెపై వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ సింబల్గా పెయింట్లు వేసి జెండాను పాతి అంటే మనం ఎక్కడున్నాము? తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా? కాశ్మీర్లో ఉన్నామా? యుద్ధ వాతావరణం లాగా తీసుకొచ్చి ఏదో పారిపోయినట్టు ఎక్కడో జరిగిపోతున్నట్టు ఇది మంచి చర్య కాదు. పోలీసు వారు ఇంత జరుగుతుంటే కూడా అక్కడికి రాకుండా వారిని ఆపే ప్రయత్నం చేయకుండా ఏం చేస్తున్నారు?